దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. లాభాల్లో 34% కార్మికులకు పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. ఒక్కో కార్మికుడికి బోనస్గా 1,95,610 రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో పలువురు మంత్రులతో కలిసి నిర్వహించిన సమావేశంలో బోనస్ వివరాలను వెల్లడించారు. కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ చెల్లిస్తామని, కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇవ్వడం దేశ చరిత్రలోనే తొలిసారని బట్టి అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. ఇది తెలంగాణకి ఆత్మ లాంటిది. సింగరేణి కాలనీస్ కేవలం బొగ్గుని ఉత్పత్తి చేసి తద్వారా విద్యుత్కి లేకపోతే ఇతర పరిశ్రమలకి సప్లై చేసేటువంటి సంస్థ మాత్రమే కాదు. లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ గనిగా కూడా ఉన్నటువంటి మాట కూడా మనందరికీ తెలిసిందే. 100 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి సింగరేణి స్థాపించిన సింగరేణి సంస్థని సింగరేణి కార్మికులకి ఉచిత నివాస గృహాల కేటాయింపు కూడా చేస్తూ ఉన్నాం. ఉద్యోగులకు వారి తల్లిదండ్రులకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవల్ని అందిస్తూ ఉన్నాం. సింగరేణి పాఠశాలలు, విద్యా సంస్థలో ఉద్యోగులకు, పిల్లలకు ఉచిత విద్య అందించే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకొని పోతా ఉన్నాం. ఎంసెట్, నీట్ తదితర పోటీ పరీక్షల్లో సత్తా చాటే ఉద్యోగులకి, వారి పిల్లలకి మెరిట్ స్కాలర్షిప్ కూడా పెద్ద ఎత్తున అందిస్తూ ఉన్నాం. ఐఐటి, ఐఐఎంలో చదివే ఉద్యోగుల పిల్లలకు ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. క్వార్టర్లో ఉండే ఉద్యోగులకు ఉచిత కరెంట్, ఉచితంగా ఏసీ కనెక్షన్ల ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం. కోల్ ఇండియాలో లేని 10 రకాల అలవెన్స్లు ఉద్యోగులకి సింగరేణి కాలనీస్ ద్వారా చెల్లింపు చేస్తూ ఉన్నాం. గత ఏడాది ఒక్క ఉద్యోగ సంక్షేమానికి సగటున 5 లక్షల రూపాయలు. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికుల యొక్క త్యాగము, వారి శ్రమ, చరిత్ర ఎప్పటికీ మరవదు. ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం అవుతుంది అని చర్చలు జరుగుతున్న సందర్భంలో బొగ్గు ఉత్పత్తి మొత్తాన్ని స్తంభింపజేసి ఆనాటి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికులు ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించారు. దాన్ని మా ప్రభుత్వం, మా పార్టీ ఎప్పుడూ వారి యొక్క భాగస్వామ్యాన్ని గుర్తిస్తూనే ఉంటుంది. సింగరేణి బొగ్గు గనులు ఈ దేశానికి, జాతికే వెలుగులను అందిస్తున్నాయి. సింగరేణి కార్మికుల యొక్క శ్రమ, మీరు ఉత్పత్తి చేసిన బొగ్గు ఈనాడు దేశానికి వెలుగులు ఇవ్వడమే కాదు, ఈనాడు పరిశ్రమలను నడిపించి ఆ 108 అంబులెన్స్ రాక శిశువు మృతి చెందడంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వీడియోతో సహా ఎక్స్లో ఆయన పోస్టు చేశారు. కుయి కుయి మోగపోతుంది, ప్రజల ప్రాణాలు పోతున్నాయి, ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు చంద్రబాబు ప్రభుత్వం ఉరివేస్తుంది అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాడేరు సమీపంలోని ముల్లుమెట్టకు చెందిన నిండు గర్భిణిని ఆసుపత్రికి తరలించేందుకు 108 రాకపోవడంతో ఆటోను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. చివరకు ఆటోలోనే ప్రసవం జరిగిందన్నారు. వైద్యం అందగా ఆటోలోనే శిశువు మరణించిందని ఇది పరిస్థితి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అంబులెన్సులు పట్టణ ప్రాంతాల్లో ఫోన్ చేసిన 15 నిమిషాల్లోగా 108 రావాలన్న నిబంధన ఉంటే దాన్ని అధిగమిస్తూ 12 నుంచి 14 నిమిషాల్లోనే చేరుకునేవని గుర్తు చేశారు. తెలంగాణ భవన్ అంటే జనతా గ్యారేజ్ అని, ఎవరికి ఏ సమస్యలు ఉన్నా ఇక్కడికి రావచ్చన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక్కడ న్యాయవాదులు ఉంటారు, వాళ్లకు మీ సలహాలు చెప్పి సహాయం పొందవచ్చు అన్నారు. తమ హయాంలో మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్లలో భూములు కోల్పోయిన రైతులను కేసీఆర్ మంత్రులు వెళ్లి కలిసి ఒప్పించారని గుర్తు చేశారు. రోజులు చర్చించి వారికి ఇల్లు, పరిహారం ఇచ్చి సముదాయించి ఒప్పించామన్నారు. మల్లన్న సాగర్ కట్టలేదా, ఆందోళనలు కాలేదా, కొండపోచమ్మ సాగర్ కట్టలేదు, అవును అయినాయి. కానీ కేసీఆర్ ఏం చేసిండు, పిలుచుకొని మాట్లాడిండు. ఆ రోజు మంత్రులు డైరెక్ట్గా పోయి రోజులు చర్చలు చేసి ఒప్పించి మెప్పించి వాళ్ళకి ఎంత ఇయ్యాలనో ఇప్పించి, అవసరమైతే ప్లాట్ ఇచ్చి, ఇల్లు ఇచ్చి, పరిహారం ఇచ్చి, వాళ్ళకి రేపటి రోజున మీ భూముల విలువ పెడుతుందని చెప్పి సంజాయించి
కాలు పట్టుకునో కడుపులో తల పెట్టుకునో ఒప్పించుకున్నాం, ఆఖరికి చేసుకున్నాం. మరి వీళ్ళేం చేయాలి? ముఖం చాటేస్తే అయిపోతుందా? అందుకే మీరు దయచేసి చేయాల్సిన డిమాండ్లు 3. 1, మాకు అలైన్మెంట్ అన్నా శాస్త్రీయంగా చేయండి, మేము అభివృద్ధి వ్యతిరేకం కాదు. 2, నష్టపరిహారం సమంజసంగా ఇవ్వండి. ఇది సరిపోదు, ఏ రకంగా కూడా బహిరంగ మార్కెట్లో ఒక రేటు ఉంది, ఎస్ఆర్ఓ రేట్ ఒకటి ఉంది. మరి దాన్ని పెంచి మానవతా కోణంలో ఒక దగ్గర మామ్నూర్ ఎయిర్పోర్ట్ కాడ 1,20,00,000 ఇస్తున్నారని చెప్పి కూడా తమ్ముడు ఇచ్చిండు వెంకటేష్. ఎకరానికి ఎయిర్పోర్ట్ 1,20,00,000 ఇస్తారు. మరి మీ దగ్గర ఎందుకు ఇవ్వద్దు అనేది మీ ప్రశ్న. అది వాస్తవమో కాదో నాకు తెలియదు, చూడండి. వాస్తవం అయితే సంతోషమే రాములన్న. అయితే అవన్నీ కూడా లాయర్లకు ఇవ్వండి. ఇంకా అదే చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు ఇంటూరు కాబట్టి. ఎవరికన్నా మీకు న్యాయ సలహాలు కావాలంటే, మీకు ఎవరికైనా సరే న్యాయ సలహాలు కావాలంటే, ఇగో మన తెలంగాణ భవన్ గా దీని పేరు ఇప్పటి నుంచిగా జనతా గ్యారేజ్. మీరు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, మీకు ఏ సమస్యలు ఉన్నా వాళ్ళకి చెప్పచ్చు. మీకు న్యాయపరంగా రేవంత్ సర్కార్కు సోయి లేదని, పేదల బతుకులను బతుకమ్మ పండుగ రోజు నేలపాలు చేయడం అహంకార పూరిత అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. గాజుల రామారంలో హైడ్రా కూల్చిన పరిసర కాలనీలను ఆయన సోమవారం పరిశీలించి బాధితులకు బాసటగా నిలిచారు. ఆయన గాలిపోచమ్మ బస్తీ, బాలయ్య నగర్ బస్తీలలో పర్యటించి హైడ్రా కూల్చిన ఇళ్లను పరిశీలించారు. వ్యాపారులు పెద్ద పెద్దోళ్ళు ఆక్రమించుకోగా ఒక 300 ఎకరాలు మిగిలింది నిజమే. అయితే వీళ్ళ గుడిసెలు మాత్రం 300-400. ఆ గుడిసెల కింద ఉన్న భూములు ఓ 4 ఎకరాలు 5 ఎకరాలు 6 ఎకరాలు ఉంటుంది తప్ప 300 ఎకరాలు లేదు. గా గుడిసెలు కూలగొట్టి పేపర్లలో, మీ ట్విట్టర్లలో, మీ సోషల్ మీడియాలో 15,000 కోట్ల రూపాయల జాగమేల్చినని చెప్పి చెప్పుకుంటూ కదా, మీకు ఏమైనా సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నాను. మీకు సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నాను. బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద పెద్దోళ్ళు ఆక్రమించుకోగా ఒక 300 ఎకరాలు మిగిలింది నిజమే. అయితే వీళ్ళ గుడిసెలు మాత్రం 300-400. ఆ గుడిసెల కింద ఉన్న భూములు ఓ 4 ఎకరాలు 5 ఎకరాలు 6 ఎకరాలు ఉంటుంది తప్ప 300 ఎకరాలు లేదు. గా గుడిసెలు కూలగొట్టి పేపర్లలో, మీ ట్విట్టర్లలో, మీ సోషల్ మీడియాలో 15,000 కోట్ల రూపాయల జాగమేల్చినని చెప్పి చెప్పుకుంటూ కదా, మీకు ఏమైనా సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నాను. మీకు సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నాను. బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద పెద్దోళ్ళు ఆక్రమించుకోగా ఒక 300 ఎకరాలు మిగిలింది నిజమే. అయితే వీళ్ళ గుడిసెలు మాత్రం 300-400. ఆ గుడిసెల కింద ఉన్న భూములు ఓ 4 ఎకరాలు 5 ఎకరాలు 6 ఎకరాలు. కాంగ్రెస్ వాళ్ళు పెట్టుడు లేదు, కట్టుడు లేదు, కానీ రిబ్బన్లు కట్టు చేయడానికి జేబులో కత్తర్లు పెట్టుకుని తిరుగుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆయిల్ ఫామ్ మొక్కలు పెంచడానికి కూడా తమ హయాంలో నర్సరీలు ఏర్పాటు చేశామన్నారు. ఆ మొక్కలను పెంచి రైతులకు ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడొచ్చారన్నారు. సిద్దిపేట జిల్లా నుంగునూరు మండలం నర్మెట గ్రామంలో గత ప్రభుత్వంలో నిర్మించిన ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీని మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. చేపించింది మనము, ఫ్యాక్టరీ మంజూరు చేపించింది మనము, జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతారు ఇక కాంగ్రెస్ వాళ్ళు. ఇక యాడ ఉంటాడో రిబ్బన్ కత్తిరిస్తుడు, పెట్టుడు లేదు కట్టుడు లేదు కానీ రిబ్బన్ మాత్రం కత్తిరిస్తురు. ఇదొకటి కొత్త కథ మోపోయింది. ఆడ వీడికి వస్తారట్టు ఇంకా వచ్చి రిబ్బన్ కత్తిరిస్తాం ఇక అంత మేమే మోసినట్టే, ఇక బరువు మోసినట్టే. ఇది ఎవరు పెట్టించిర్రు, ఎవరు దండాడినరు, అసలు ఈ నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఆ చెక్ డ్యామ్లు ఎట్లా కట్టిండ్రు, ఆ చెరువులు ఎట్లా అయినాయి, కాళేశ్వరం నీళ్ళు వీడికి ఎట్లా ముట్టినాయి, ఈ నర్సరీలు ములుక్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, రంగనాయక్ సాగర్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, ఈ హుస్నాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం. ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా 3 నర్సరీలు పెట్టి తండ్లాడి మొక్కలు పెంచి రైతులకు ఇచ్చి దీన్ని అంత చేసి పెడితే ఇక మేము తిరిగి వస్తామన్నట్టు వచ్చింది. ఈ రకంగా జరుగుతా ఉంది. ఇలా సందట్లో సడేమియా అన్నట్టు మొక్క పెట్టింది మనము, రిసెర్చ్ చేపించింది మనము, ఫ్యాక్టరీ మంజూరు చేపించింది మనము, జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతారు ఇక కాంగ్రెస్ వాళ్ళు. ఇక యాడ ఉంటాడో రిబ్బన్ కత్తిరిస్తుడు, పెట్టుడు లేదు కట్టుడు లేదు కానీ రిబ్బన్ మాత్రం కత్తిరిస్తురు. ఇదొకటి కొత్త కథ మోపోయింది. ఆడ వీడికి వస్తారట్టు ఇంకా వచ్చి రిబ్బన్ కత్తిరిస్తాం ఇక అంత మేమే మోసినట్టే, ఇక బరువు మోసినట్టే. ఇది ఎవరు పెట్టించిర్రు, ఎవరు దండాడినరు, అసలు ఈ నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఆ చెక్ డ్యామ్లు ఎట్లా కట్టిండ్రు, ఆ చెరువులు ఎట్లా అయినాయి, కాళేశ్వరం నీళ్ళు వీడికి ఎట్లా ముట్టినాయి, ఈ నర్సరీలు ములుక్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, రంగనాయక్ సాగర్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, ఈ హుస్నాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం. ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా 3 నర్సరీలు పెట్టి తండ్లాడి మొక్కలు పెంచి రైతులకు ఇచ్చి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. దుర్గగుడి ఆలయ భూములో విజయవాడ ఉత్సవ నిర్వహణపై వైసీపీ నేతలు ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది. విజయవాడ ఉత్సవ్ నిర్భయంతరంగా నిర్వహించుకునేందుకు సుప్రీం ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా అట్టహాసంగా ఉత్సవ్ను నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 286 ఈవెంట్స్తో వరల్డ్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ కార్నివాల్ను హోస్ట్ చేయనున్నారు. కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనలు, డ్రోన్ షోలతో పాటు వివిధ ఆసక్తికర కార్యక్రమాలతో విజయవాడ ఉత్సవ్ సిద్ధమైంది. అదేవిధంగా ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు స్పెషల్ స్టాల్స్ను ఏర్పాటు చేశారు. విజయవాడలో దుర్గమ్మ పేరుతో వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. నవరాత్రి ఉత్సవాలను పక్కన పెట్టి విజయవాడ ఉత్సవకే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. ఉత్సవాల పేరుతో దుకాణదారులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. అటు తిరుపతిలోనూ బిఆర్ నాయుడు వల్ల వెంకటేశ్వర స్వామి ఖ్యాతి తగ్గుతోందని, ఆయన నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయంటూ మండిపడ్డారు. 50,000 రూపాయలు వసూలు చేస్తారట. స్థలాలన్నీ ఏమో ప్రభుత్వ స్థలాలు. ఇది మీరు చేస్తున్న వ్యాపారమా? విజయవాడ ఉత్సవాలు చేస్తారు చెప్పండి. ఎవరికైనా ఉచితంగా మీరు అక్కడ ఉచితంగా కల్పించే అవకాశం ఉందా? దీని మీద ఎవరన్నా వ్యాపారస్తులు కనుక ఒప్పుకోకపోతే వాళ్ళ మీద అధికారులతో ఒత్తిడి చేయించడం. ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీరే భాగస్వామి ఉన్నారు కదా, సిబిఐ విచారణ జరిపించండి. అందుకు మీరు అధికారంలో ఉండి ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిదులుతూ పేద మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. దేశంలో 2017లో జీఎస్టీ అమలు చేశాక అతిపెద్ద ట్యాక్స్ సంస్కరణ ఇవే కావడం విశేషం. నవరాత్రుల తొలి రోజున అమల్లోకి రానున్న ఈ సంస్కరణను ప్రధాని నరేంద్ర మోడీ జీఎస్టీ బచత్ ఉత్సవ్గా అభివర్ణించారు. జీఎస్టీ తగ్గింపుతో సామాన్య మధ్యతరగతి వర్గాలు, రైతులకు, వ్యాపారులకు, చిన్న తరహా వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణలో భాగంగా గతంలో ఉన్న 5%, 12%, 18%, 28% అనే 4 ట్యాక్స్ స్లాబ్లను 5%, 18%గా 2 ప్రధాన స్లాబులుగా కుదించారు. దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ లేఖను రాశారు. ఈ లేఖలో ఆయన దేశ ప్రజలందరికీ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని సూచించారు. దుకాణదారులు అందరూ భారతదేశంలో తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించాలని విజ్ఞప్తి చేశారు. మనం గర్వంగా చెప్పుకుందాం, మనం కొనేది స్వదేశీ, మనం అమ్మేది స్వదేశీ అని ప్రధాని బహిరంగ లేఖలో పేర్కొన్నారు. దేశంలో నూతన జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి రావడంతో తగ్గిన జీఎస్టీ రేట్లు 375 వస్తువులపై వర్తిస్తాయని పేర్కొన్నారు. ఆటోమొబైల్స్ నుంచి రోజువారీ వినియోగ వస్తువుల వరకు ఈ జీఎస్టీ తగ్గింపు జరిగిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో మోదీకి తిరుగులేదని, రాబోయే ఎన్నికల్లో ఆయనే ప్రధాని అభ్యర్థిగా ఉంటారని తేల్చి చెప్పారు. 2047లో దేశ స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాలు ముగిసిన తర్వాతే మోదీ రాజకీయాల నుంచి తప్పుకుంటారని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ప్రధానమంత్రి పదవికి ఎలాంటి ఖాళీ ఏర్పడదు అని స్పష్టం చేశారు. రాబోయే 2029, 2034, 2039, 2044 ఎన్నికల్లో కూడా నరేంద్ర మోదీయే మా పార్టీ తరపున ప్రధాని అభ్యర్థిగా ఉంటారని వెల్లడించారు. ప్రజలతో సులభంగా కలిసిపోయే అరుదైన సామర్థ్యం మోడీ సొంతమని ప్రశంసించారు. క్లిష్టమైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారని కొనియాడారు. దేశ రాజధాని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఈవీఎం ట్యాపింగ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అధికార బీజేపీపై ఈవీఎం ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. తాజాగా ఓట్ చోరీ అంటూ ఆయన సరికొత్త ప్రచారానికి తెరతీయగా బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నిలబడినా ప్రతి ఎన్నికల్లో ఓటమి చెందిందని, ఇది జీర్ణించుకోనేలేక రాహుల్ గాంధీ ఎన్నికల వ్యవస్థపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఎన్డీఏ నేతలు చెబుతున్నారు.
రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై సీఎం రేఖా గుప్తా స్పందించారు. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 2 అగ్రనేతలు హతమయ్యారు. కూంబింగ్ చేపడుతున్న సమయంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు రాజు దాదా ఆలియాస్ కట్ట రామచంద్రరెడ్డి, కోసా దాదా ఆలియాస్ కడారి సత్యనారాయణ రెడ్డి మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. వారి తలపై 40 లక్షల చొప్పున రివార్డు ఉందని తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి AK-47 అస్సాల్ట్ రైఫిల్, ఇన్సాన్స్ రైఫిల్, ఒక బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్, పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, నక్సల్ సాహిత్యం, ఇతర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకోబోయిన వారి కోసం గాలింపు కొనసాగుతుంది. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న అబుజ్మాడ్ అడవిలో ఈ ఉదయం ఎన్కౌంటర్ జరిగిందని పోలీసులు చెప్పారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదికపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పైలట్ల పనితీరులో లోపాలు ఉన్నట్లు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదికను అత్యున్నత న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ఈ నివేదికపై ఊహాజనిత కథనాలు దురదృష్టకరమని, అది బాధ్యత రాహిత్యమేనని తెలిపింది. ఈ ప్రమాదంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై స్పందన తెలియజేయాలంటూ కేంద్రం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు నోటీసులు ఇచ్చింది.